యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. 25 ఏళ్ల క్రితం అత్తయ్యని ప్రేమించి ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకున్న ఘనుడు వినువు. ఆ రోజున మా అత్త నీకు దక్కుండకపోతే ఈ రోజున ఎంత సంతోషంగా ఉండగలిగే వాళ్ళ. పెళ్ళంటే నిండు నూరెళ్ళ పంటంటారు. అది కోరుకున్నాళ్లతో జరగటమే న్యాయం. గతంలో కాంతమ్మ ఏదో చేసిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అబ్బాయి భవిష్యత్తుని నాశనం చేయటం ఎంతవరకు న్యాయం? ఒక్క నిమిషం ఆలోచించండి. నా కోసం కాదు, మీ అబ్బాయి కోసం. ప్లీజ్ నాన్న, లత లేకుండా నేను బ్రతకలేను నాన్న. ఏమండి, ఇద్దరు ప్రేమికుల్ని విడదీయటం మహాపాపం అండి. అయినా జరిగిన దాంట్లో లత తప్పే ఉందండి. ఆ కాంతమ్మ తప్పు చేసిందనుకుంటే శిక్ష ఆవిడికి వేయండి. అంతేకాని అభం శుభం తెలియని లతకి శిక్ష వేయడంలో అర్థమే ఉందండి. మావయ్య, కోరుకున్న మనిషి దూరం అయితే ఆ మనసు పడే బాధేటో ప్రేమ పెళ్లి చేసుకున్న నీకు బాగానే తెలుసు. దయచేసి ఇలా పెళ్లి కప్పుకోండి ప్లీజ్. సరే, నా కొడుకు ప్రేమ కోసం కాంతమ్మ చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మామయ్య. వర్మ, మీ నాన్న పెళ్లి ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఒక కండిషన్. ఏడు మావయ్య అదే? పెళ్ళైన మరుక్షణమే లతకి ఇంటికి సంబంధాలు తెగిపోవాలి. ఇక జీవితంలో లత కాంతమ్మ మొహం చూడకూడదు. అలాగే బాబాయ్ గారు. మళ్ళీ లత ఈ ఇంటికి రావక్కర్లేదు. బావా, నువ్వు మాట్లాడచ్చు చిట్టి. ఆయన ఏమైనా పెద్ద పెద్ద కోరికలు కోరుతున్నారా? లత మళ్ళీ ఇంటికి రాకూడదన్నారు, అంతే కదా? నాది బాబాయ్ గారు, నాది గ్యారెంటీ. మీరు రండి. కాకపోతే నాదో చిన్న అనుమానం. ఏంటది? లోపల జరుగుతున్నది లతకి మా అబ్బాయికి నిశ్చితార్థమా, లేదా ఆ ముసలోడికి లతకి నిశ్చితార్థమా? నాకు ముందు చెప్పండి. మన లతకి వర్మకే జరుగుతుంది మావయ్య. మరి అయితే అతనేంటి తనకి లతకి నిశ్చితార్థం జరుగుతుంది అంటాడు? పైగా పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. మావయ్యని డైవర్ట్ చేయాలి. ఏదో ఒకటి చెప్పి ఇక్కడ జరుగుతుంది లతా వర్మల నిశ్చితార్థమే అని నమ్మించాలి. ఓ అదా, పాపం అతనికి పిచ్చి మావయ్య. పిచ్చా? అవును మావయ్య. పైగా మన లతకి తాత వరుస అవుతాడా? తాత వరుస అవుతాడా? ఎలా? అది మనకెందుకు నాన్న? వదిన చెప్పింది కదా అతనికి పిచ్చని. పాపం, అతన్ని చూసినప్పుడే అనుకున్నాను అతనికేదో పిచ్చి పట్టిందని. ఏమో, నాకైతే నమ్మకం కలగట్లేదు. మావయ్య, అతనికి పిచ్చని నేను నిరూపిస్తాను. మీరండి. రండి నాన్న. కాంతమ్మ, ఏంటి ఇదంతా? నాకు నిశ్చితార్థం ఉందా లేదా? ఓరి సామి, నువ్వు ఆగరా నాయన. ఓ పెళ్లి పెళ్లి అని తెగ గోల్ చేస్తున్నావు. చివరికి నువ్వు కూడా నన్ను ఓరే అన్నావా? చీ, నా బతుకు చెడా. ఈ పెళ్లి కోసం వచ్చి అడ్డమైన వాళ్లతో నానా మాటలు పడాల్సి వస్తుంది. మినిస్టరు, ఎందుకు బాధపడతావు? ఇక ఆ వర్మగాడి పీడ విరగడైపోయింది కదా. నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక నీకు లతకి నిశ్చితార్థం జరగడం ఒక్కటే బ్యాలెన్స్. ఏవే లత, మినిస్టర్ గారు, ఇద్దరు వెళ్ళి అలా కూర్చోండి. ఎక్కడ కూర్చునేది? నిశ్చితార్థం జరగాలంటే పీటల మీద కూర్చోవాలి కదా. మినిస్టర్ గారు, మీతో చిన్న మాట. ఇలా రండి. ఎందుకు? రండి చెప్తాను. రండి సార్, రండి, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. రండి. నిశ్చితార్థం జరిగే టైంలో పక్కకు తీసుకొచ్చావేంటి? ఏం లేదు సార్, ఈ నిశ్చితార్థం ముందు
లత వాళ్ళకి ఒక చిన్న ఆచారం ఉందంట. ఆ? మళ్ళీ ఆచారమా? తూచ్. బా, కంగారు పడకండి. ఈ చారి ఆచారం అంటే మొన్న జరిగినంత హార్డ్గా ఉండదు. మరి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటది? ఇదిగో ఇక్కడ అరటిపళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఏం లేదు, అందులో అరటిపండు ఉంటుంది కదా, దాని కింద పడేసి తొక్క తినాలంతే. ఇదేం ఆచారం? తొక్కలో ఆచారం. నువ్వే అన్నావుగా తొక్కలో ఆచారం అని. తొందరగా ఈ ఆచారం ఫినిష్ అయితే ఇంకొక ఆచారం ఉంది. మళ్ళీ అదేం ఆచారం? అక్కడ అందరూ లేడీస్ నిలబడి ఉన్నారు కదా, అవును. వాళ్ళ తల్లో పూలు ఉన్నాయి కదా, అవునున్నాయి. ఆ పూలన్నీ పీకేసి నోట్లో వేసుకొని పరపర పరపర నవిలేసేయాలి అంతే. ఇదేం ఆచారం? ఇదిగో నీకు నిశ్చితార్థం కావాలా వద్దా? కావాలి కావాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? మొహమాట పడకుండా పని కానిచ్చేసేయ్. తిను. అలాగే. తిను తిను తిను. మాయా, మా మీదంత నమ్మకం లేకపోతే ఓ పలాట్ చూడండి. ఇదేంటి తొక్కలు తిని అరటి పండ్లు పడేస్తున్నాడు? చెప్పాను కదా మావయ్య, పిచ్చి బాగా ముదిరిపోయింది. అవునవును, లత తాతకి పిచ్చి బాగా ముదిరింది. చాలు 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 చాలు. ఏమో అనుకున్నాను కానీ ఆచారాలు పాటించడంలో నువ్వు మహా మనగాడివే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సరే సరే దా, పూలు తిందు కానీ దా. పద పద పద. ఏంట్రా ఇది? కోతిలో ప్రవర్తిస్తున్నాడు. రే చిచి. అయ్యో, చూసా మావయ్య, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. అందుకే ఆడాళ్ళ తలలో పూలు కూడా పీకుతున్నాడు. అవునమ్మా, మరెక్కడన్నా మెంటల్ హాస్పిటల్లో చూపించకపోయారా? ఎన్ని చోట్ల చూపించినా ఫలితం లేదు మావయ్య గారు. అయ్యో పాపం. అమ్మలత, మావయ్య, పాపం మీ తాతను చూస్తే జాలేస్తుందమ్మా. తాత అతను మీ తాతయ్య కదమ్మా? అవునవును, తాతయ్యే, మా తాతయ్యే. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. పాపం, అలాంటి తాతయ్యని ఇలా పిచ్చివాడుగా చూస్తుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా. ఏ మినిస్టరు, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళ తలల్లో పూలు తింటావేంటి? ఆచారం కాదమ్మా, ఆచారం. ఆచారమా నీ బొంద? ఏయ్, ఇందాక మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నిశ్చితార్థం జరిపించడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు లతకి నిశ్చితార్థం దగ్గరుండి జరిపించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పాపం, మీరేం బాధపడకండి, త్వరలోనే తగ్గిపోతుంది. ఏంటది? అదేంటో మీకు తెలుసు, మాకు తెలుసు. పాపం, మీ మనవరాల్ని ఎంతో బాగా పెంచారు. మనవరాలా? అవును, లత మీ మనవరాలే కదా? కాంతమ్మ, ఏంటిది? లతితని మనవరాలేంటి? కాంతమత్త, రఘురామ్ మావయ్య మనసు మార్చుకొని
వర్మకి లతకి నిశ్చితార్థం జరగదని చెప్పారు. నిజమా? అవును. కాకపోతే ముసలాడికి లతకి నిశ్చితార్థం ఏంటి, ఆడి మీద పోలీస్ కేసు ఎట్టిస్తానన్నాడు. ఆ? జైల్లో పెట్టించడానికి ఆయనెవరు? ఆయనెవరా? సిటీ కమిషనరు. ఆయనకి బాగా క్లోజ్ అంట. లతని మోసం చేసి ఒక ముసలాడికిచ్చి పెళ్లిసేస్తున్నారన్న కోపంతో కమిషనర్కి ఫోన్ చేశాడు. ఆయనొచ్చి అరెస్ట్ చేస్తానంటే నేనే ఆపాను. నిజమా? అవునత్తా. ఇప్పుడు నువ్వు గనక లతకి మినిస్టర్కి నిశ్చితార్థం అంటే కమిషనర్ వచ్చి మినిస్టర్ని తీసుకెళ్ళిపోతాడు. ఈ పెళ్లి జరిపిస్తున్నందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తాడు. వద్దు. అయితే ఆ మినిస్టర్ లతకి తాత అవుతాడని నువ్వు కూడా చెప్పు. అలాగే. అవును రఘురామయ్య గారు, ఈ ముసలోడు లతకి తాతవుతాడు. ఆ? కాంతమ్మ, నిజమే కదా తాత? ఆ? నీకు కూడా తాతనేనా? తాత అంటే అందరికీ తాతే కదా తాతాం. ఛీ, ఎదవ జన్మ. ఇక్కడ ఏం జరుగుతుందిరా? నాకు అర్థమైతే కదా ముందు నీకు చెప్పడానికి. బాధపడకు తాత. ఆ? నీకు కూడా తాతనేనా? నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. పిచ్చి బాగా కుదురుస్తాడు. ఆయనకు చెప్తాను, మీరెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. దేనికి? పిచ్చి తగ్గడానికి. ఆ? దొంగ సచ్చినోడా. కాంతమ్మ, నీతో మాట్లాడాలి, ఒకసారి ఇలా రా. అది కాదు మినిస్టరు. మాట్లాడాలి రా అని చెప్పానా? సరే పద. ఏంటి తాత? ఆ? కాంతమ్మ, ఏదో ఫ్లోలో వచ్చిందిలేండి సార్. విషయం ఏంటో చెప్పండి సార్. ఏంటి చెప్పేది? ఆ వర్మగాడు తాత అన్నా తప్పులేదు, లత తాత అన్నా తప్పులేదు. చివరికి నువ్వు కూడా తాత అన్నావు చూడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కాంతమ్మ. మరి ఇంకా బతుకున్నారేంటి సార్? దేంట్లో ఒక దాంట్లో దూకి చచ్చిపోవచ్చు కదా. నువ్వు నోరు మూయిరా సచ్చినోడా. కాంతమ్మ, అసలు ఆ వర్మగాడెవడు? ఆ వచ్చిన వాళ్ళెవరు? నన్ను తాత అండం ఏంటి? పైగా వర్మకి లతకి నిశ్చితార్థం జరగడం ఏమిటి? నాకు ఒక్క ముక్క అర్థమై చావటం లేదు. అయ్యో రాత, నాకర్థమై చస్తే కదా మీకర్థమయ్యేటి చెప్పడానికి. చాలే, నీకు తెలియకుండానే నీ ఇంటికి వాళ్ళు నిశ్చితార్థం చేసుకోవడానికి వస్తారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు లతకి నిశ్చితార్థమా? ఆ వర్మకి లతకి నిశ్చితార్థమా? ముందు అది తేల్చి చెప్పు. మీ నిశ్చితార్థమే సార్. లేదు, ఆ వర్మకి లతకి నిశ్చితార్థం జరుగుతుంది. పోనీ అలాగే అనుకోండి. ఆ? అంటే నా అనుమానం నిజమేనన్నమాట. మరి లేకపోతే ఏంటి సార్? నేనెంతో కష్టపడి మీకు లతకి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తే తగుదునమ్మా అని వర్మగాడు వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకొచ్చాడు. వాడేమో మీకు లతకి గనక నిశ్చితార్థం జరిపిస్తే పోలీస్ కేసు పెట్టి నిన్ను నన్ను జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆ? జైలుకు పంపుతానని బ్లాక్మెయిల్ చేశారా? ఏ డౌటా? అంత చిన్నపిల్లని నీలాంటి ముసలాడికిచ్చి పెళ్లి చేస్తే గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? కేసు పెట్టి నిన్ను ఇవన్నీ బొక్కలో వేస్తుంది. కరెక్ట్గా చెప్పావురా పులి. విన్నావుగా? అందుకే వాళ్ళని ఏమీ అనలేక నిన్ను తాత అన్నాను. అయ్యో భగవంతుడా, ఎంత పని చేశావయ్యా, ఎంత అన్యాయం చేశావయ్యా. లేత యాపిల్ పండు లాంటి లతకి నాకు నిశ్చితార్థం జరుగుతుందని ఆశపడితే ఆ రఘురామ్ గాడు రావడం ఏంటో, లతకి వర్మకి నిశ్చితార్థం జరిపించడం ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ కాంతమ్మ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు స్వామి. నేను వెళ్ళిపోతా కాంతమ్మ, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. నాకు నిశ్చితార్థం వద్దు, నా బొందా వద్దు, ఇప్పుడే వెళ్ళిపోతా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. నీ డబ్బులు నీకివ్వాలా? అవును, లతను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావని నీకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. లేదంటే నీకెందుకు డబ్బులు ఇస్తాను? అబ్బో, ఇచ్చారండి తొక్కలో 10 లక్షలు. దానికి ఓ కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఆగ్రా పులి. చూడు మినిస్టర్, ఆ వర్మగాడి అమ్మా నాన్న ఇక్కడికొచ్చేంత వరకు వాళ్ళు ఎందుకొచ్చారో, ఎవరి కోసం వచ్చారో, అసలు ఏం ఆశించి వచ్చారో కూడా నాకు తెలీదు. వాళ్ళిక్కడికొచ్చాకే తెలిసింది నిశ్చితార్థం కోసం వచ్చారని. అంటే లత పెళ్లి విషయం ఆ రఘురాం దాకా వెళ్ళింది. అందుకే కొడుకుతో సహా ఊడిపడ్డాడు. వాళ్ళనుకోవచ్చు లతకి వాడికి నిశ్చితార్థమని, కానీ ఈ కాంతమ్మ అనుకోవట్లేదు సార్. ఈ పెళ్లి జరగాలంటే అనుకోవాల్సింది వాళ్ళు కాదు మినిస్టర్, ఈ కాకినాడ కాంతమ్మ.
నేననుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు. నాకు లతకి మాత్రం ఇంకా సేపట్లో నిశ్చితార్థం జరిగిపోవాలి. అలాగాని జరగకపోతే అట్నుంచటే ఇంటికి వెళ్ళిపోతాను. ఆ పని చేయండి, పేడ వదిలిపోతాయి. చూడు కాంతమ్మ, వీడు నేను వచ్చినప్పటి నుంచి నా మీద పంచులు వేస్తూనే ఉన్నాడు. పులి మినిస్ట్రు, ఈ కాంతమ్మ మాటిస్తుంది. అటు సూర్యుడు ఇటు పొడిచినా, భూమి ఆకాశం ఏకమైనా, అష్టదిక్పాలకులు అల్లకల్లోలం చేసినా ఇక్కడ జరగబోయేది మీకు లతకి నిశ్చితార్థం మాత్రమే. కాదని ఏ గొట్టంగాడైనా మధ్యలో తల దూర్చాడో తలలు తెగిపోతాయి. థ్యాంక్ యూ కాంతమ్మ. ఇంత పెద్ద డైలాగు ఎంతో బిల్డప్తో చెప్పిన తర్వాత మా నిశ్చితార్థం జరుగుద్దని నాకు నమ్మకం కలుగుతుంది. చూడు, ఆ పొట్టి గిలక్కాయను కనుక నాకిచ్చి పెళ్లి చేస్తే నీకిస్తానన్న డబ్బు కంటే ఇంకా ఎక్కువే ఇస్తాను. నన్ను నమ్ము. వెరీ గుడ్. నీకు నిశ్చితార్థం జరిపించే పనిలో నేనుంటాను, నాకు డబ్బులిచ్చే పనిలో నువ్వుండు. పులి, మనం అనుకున్నట్టు నిశ్చితార్థం జరిగిందా సరే, లేదా నా ఇంట్లో జరిగేది ఫంక్షన్ కాదు, మారణ హోమం జరగాలి. రక్తం ఏరులై పారాలి. నేను చూసుకుంటాను కదమ్మా. ఈ ముసలోడికి లతకి పెళ్లి జరిగితే జరిగింది, లేదంటే ఈడి రక్తం ఏరులై పారిస్తా. అబ్బా, ఎందుకమ్మా కొట్టారు? ఏరులై పారాల్సింది వీడి రక్తం కాదురా, ఆ రఘురాం వర్మగాడి రక్తం. ఓ అర్థమైందమ్మా. ఆ విషయం మాకు వదిలేస్తే మేము చూసుకుంటాం కదా. చిట్టి, నన్ను కాదని వర్మకి లతకి నిశ్చితార్థం జరిపిస్తావా? ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. పంతులు గారు ఇంకా రాలేదేటి? నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. కాస్త ఆలస్యం అయింది, ఏమీ అనుకోకండి. అయ్యో, పర్వాలేదండి. పదండి, 10 నిమిషాల్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసేస్తాను. అలాగే చేద్దరు గాని మీతో చిన్న పనింది పంతులు గారు. ఏమైంది? ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదండి. అలా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి పంతులు గారు. పదండి. రండి పంతులు గారు. చెప్పండి తల్లి, ఏమిటి విషయం? మీరు నిశ్చితార్థం జరిపించబోయే లత మరెవరో కాదు పంతులు గారు, నా సల్లే. ఇదిగో ఈ అమ్మాయికే మీరు నిశ్చితార్థం జరిపించబోయేదే. అలాగా, శుభం. అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. అమ్మాయికి తగ్గ వరుడే దొరుకుతాడు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటుంది తల్లి. ఈ ఆశీర్వాదం ఫలిస్తుందంటారా పంతులు గారు? ఫలించకేనాయనా, ఇదే నోటితో ఇదే చేత్తో ఇప్పటికీ ఎంతో మందిని ఆశీర్వదించాను. అవన్నీ ఫలించి వాళ్ళిప్పుడు సుఖ సంతోషాలతో ఉన్నారు. అది నిజమైతే ఇప్పటిదాకా మీరు ఆశీర్వదించినవన్నీ నిజమై ఉండొచ్చు, కానీ మా లత విషయంలో మాత్రం నిజం కాదు. ఏ, ఎందుకు కాదు నాయనా? ఆశీర్వాదాన్నే శంకిస్తున్నావా? అవును పంతులు గారు, మీ ఆశీర్వాదానికే శక్తి ఉంటే, మీ మాటే రామబాణం అయితే ఇప్పుడే ఈ నిశ్చితార్థం ఆగిపోవాలా? అశుభం అశుభం ఏమిటమ్మా మాటలు? నేను అడుగుపెట్టిన చోట శుభం జరగాలి గాని అశుభం జరగాలని కోరుకుంటావేంటి తల్లి? మీ ఆశీర్వాదం ఫలిస్తే నా జీవితం అన్యాయం అయిపోతుంది పంతులు గారు. అందుకే మీ ఆశీర్వాదం ఫలించకూడదు అని కోరుకుంటున్నాము. మీరంతా ఏం మాట్లాడుతున్నారు? నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు తల్లి. అయ్యో రామచంద్ర, అసలే అర్థం కావటం లేదంటే ఈవిడ భాష ఏమిటి? నాకేం అర్థం కావటం లేదు తల్లి. మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను పంతులు గారు. మా లతని చేసుకోబోయేది ఎవరో కాదు, దగ్గర దగ్గర ఓ 60 ఏళ్లున్న ముసలాడు మా లతకి భర్త కాబోతున్నాడు పంతులు గారు. 60 ఏళ్ల వృద్ధుడికిచ్చి ఈ పసిబిడ్డ గొంతుకు వస్తారా? అసలు ఆ నిర్ణయం తీసుకున్న పింజారి ఎవరు? ఇంకెవరు? మా కాంతమత్తే. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? చూస్తూ చూస్తూ ఈ పసిపిల్లని ఆ వృద్ధుడికిచ్చి ఎలా పెళ్లి జరిపిస్తారు తల్లి? నా బాధ అదే పంతులు గారు. పంతులు గారంటే దైవ సమానులు అంటారు. మీరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి నాపాలండి, లేదంటే నా సెల్లికి ఆ ముసలోడికి పెళ్ళైపోతుంది స్వామి.
మీరే ఈ పెళ్ళాపి పుణ్యం కట్టుకోవాలి స్వామి. అర్థమైంది తల్లి. ఈ సింహశాస్త్రి అడుగుపెట్టిన చోట సుఖశాంతులు వెళ్ళి విరియాలి గాని కష్టాలకి కన్నీళ్లకి తావులేదు. నేను మాటిస్తున్నాను, ఆ ముసలివాడితో మీ చెల్లెలికి నిశ్చితార్థం జరగదు. చాలా సంతోషం పంతులు గారు. మీరు మాటిచ్చారంటే అటు సూర్యుడి ఇటు పొడిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాకు తెలుసు పంతులు గారా. అంతా బానే ఉంది గాని తల్లి, మరి ఈ నిశ్చితార్థం ఆగిపోతే సమాజంలో బ్యాడేమీ రాదు కదా. రాదు పంతులు గారు. ఎందుకంటే అదే సమయానికి ఇదిగో ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిపిస్తాం మనం. శివ శివ, ఇదేం ట్విస్ట్ నాయనా. అయితే ఇప్పుడు నేను ఆ నిశ్చితార్థం తప్పించి వీళ్ళిద్దరికి నిశ్చితార్థం జరిగేటట్టు చెయ్యాలన్నమాట. బాగా అర్థం చేసుకున్నారు పంతులు గారు. మీరు ఖచ్చితంగా నిశ్చితార్థం జరుపుతున్నారు. కాకపోతే ఆ ముసలోడికి మా లతకి కాదు, ఇదిగో ఈ వర్మకి మా లతకన్నమాట.